నమస్కారం. వాస్తుశాస్త్ర రహస్యాలు సిరీస్కు స్వాగతం. ఇది ఎపిసోడ్ 25A. ఈరోజు మనం కేవలం ఒక వాస్తుదోషం గురించి మాత్రమే కాదు, శతాబ్దాలుగా మనిషిని భయపెడుతున్న ఒక గ్లోబల్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరెప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు సడన్గా మీ వెనుక ఎవరో నిల్చుని చూస్తున్నట్టు అనిపించిందా? ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. కేవలం ఒక నల్లటి నీడ గోడమీద కదిలినట్టుంటుంది. దీన్నే ప్రపంచవ్యాప్తంగా పారానార్మల్ ప్రపంచంలో షాడో పీపుల్ అంటారు, అంటే నీడ మనుషులు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఎంతోమంది ఒకే కంప్లైంట్ ఇస్తుంటారు. ఒక నల్లటి ఆకారం టోపీ పెట్టుకున్న మనిషిలాగా నా బెడ్రూమ్ మూల నించుని నన్ను గమనిస్తోంది అని. పాశ్చాత్య దేశాల సైంటిస్టులు దీనికి పారైడోలియా అని పేరు పెట్టారు. అంటే మన మెదడు వస్తువుల్ని చూసి మనుషులుగా భ్రమపడటమని కొట్టిపారేస్తారు. కానీ ఒక వాస్తుశాస్త్ర ఇన్వెస్టిగేటర్గా నా ప్రశ్న ఏంటంటే, ఈ నీడలు ఎప్పుడూ ఒకే మూల, అంటే సౌత్ వెస్ట్ కార్నర్లోనే ఎందుకు కనిపిస్తాయి? దీనికి మన భారతీయ వాస్తుశాస్త్రం వేల సంవత్సరాల క్రితమే సమాధానమిచ్చింది. అక్కడ ఉన్నది మృష అనే ఒక శక్తి క్షేత్రం. వాస్తుపురుష మండలంలో నైరుతి మూలకి సరిగ్గా ఆనుకుని ఉండే జోన్ పేరు మృష. దీని గురించి ప్రాచీన వాస్తు గ్రంథాల్లో ఒక అద్భుతమైన ప్రమాణం ఉంది. నైరుత్యాం మృషానామ దేవతా మాయారూపిణి తత్స్థానే దూషితే గేహే చిత్తభ్రాంతి ప్రజాయతే అకస్మాత్ భయమాప్నోతి ఛాయారూపేణ పీడనం. దీని అర్థమేంటంటే, నైరుతిలో మృష అనే దేవత మాయరూపంలో ఉంటుంది. ఆ స్థానం గనక దోషపూరితమైతే ఆ ఇంట్లో ఉండేవారికి చిత్తభ్రాంతి, అంటే మెంటల్ ఇల్యూజన్ కలుగుతుంది. అకస్మాత్తుగా భయం వేస్తుంది. మరియు ఛాయారూపేణ పీడనం, అంటే నీడల రూపంలో ఆ శక్తి మనుషులను పీడిస్తుంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ని డీకోడ్ చేద్దాం. నైరుతి దిశ అనేది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టోర్ చేసే ప్రదేశం. ఎప్పుడైతే మీరు ఈ మృషాస్థానంలో ఒక సెప్టిక్ ట్యాంక్ కడతారో లేదా ఒక టాయిలెట్ గుంత తీస్తారో, అక్కడ ఉన్న భూమి యొక్క అయస్కాంత క్షేత్రం బ్రేక్ అవుతుంది. సైన్స్లో గాడ్ హెల్మెట్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ప్రయోగం ఉంది. మన మెదడులో టెంపరల్ లోబ్ అనే భాగం ఉంటుంది. దీనికి గనక డిస్టర్బ్ అయిన అయస్కాంత తరంగాను తగిలితే మనిషికి తన పక్కన ఎవరో ఉన్నట్టు హాలుసినేషన్స్ కలుగుతాయి. సరిగ్గా మృషాస్థానంలో దోషం ఉన్నప్పుడు జరిగేదిదే. ఆ డిస్టర్బ్ అయిన ఎనర్జీ ఫీల్డ్ రాత్రిపూట మీ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి ఆ నీడల్ను మీ కంటి ముందు ప్రొజెక్ట్ చేస్తుంది. అందుకే విదేశీ ఘోస్ట్ హంటర్స్ వారి మీటర్లతో వచ్చినప్పుడు అక్కడ రీడింగ్ హై చూపిస్తుంది. వాళ్లు దాన్ని దెయ్యమనుకుంటారు. నేనొకసారి హైదరాబాద్లో ఒక క్లయింట్ ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో యజమాని కూతురు గత 6 నెలలుగా డిప్రెషన్లో ఉంది. తన గదిలో ఎవరో నల్లటి మనిషి తిరుగుతున్నాడని భయంతో వణికిపోయేది. నేను వెళ్లి కంపాస్ పెట్టి చూస్తే సరిగ్గా ఆమె పడుకునే గదిలోని నైరుతి మూల, అంటే మృషాస్థానంలో వాళ్లు అటాచ్డ్ బాత్రూమ్ కట్టారు. ఆ బాత్రూమ్ డోర్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆ టాయిలెట్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ మృషాదేవత యొక్క మాయను యాక్టివేట్ చేసింది. అందుకే ఆ అమ్మాయికి లేనివి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ దోషం కేవలం కనిపించే భయాలే కాదు, కనిపించని మానసిక సమస్యలను కూడా తెస్తుంది. మొదటిది కార్నర్ ఆఫ్ ద ఐ ఫినామినన్. మీరు టీవీ చూస్తుంటారు, సడన్గా కంటి చివర్న ఏదో నల్లగా కదిలినట్టుంటుంది. రెండవది అనుమానం. మృష అంటేనే అబద్ధం. ఈ దోషం ఉన్న ఇండ్లలో భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మరు. చిన్న విషయానికి కూడా పెద్ద గొడవలవుతాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దీనికి నేను 3 పవర్ఫుల్ రెమెడీస్ చెప్తాను. ఇవి పాటిస్తే ఆ నీడలు మాయమవుతాయి. మొదటి రెమెడీ, బ్లాకింగ్ ద నెగటివ్ సోర్స్. మీ ఇంట్లో మృషాస్థానంలో టాయిలెట్ ఉంటే ఆ బాత్రూమ్ తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. ఆ టాయిలెట్లో ఒక గాజు బౌల్లో సీ సాల్ట్ పోసి పెట్టాలి. ఇది నెగటివ్ ఎనర్జీని గుంజుకుంటుంది. ప్రతివారం ఆ ఉప్పుని మార్చాలి. రెండవ రెమెడీ, ఎర్త్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్. ఆ డిస్టర్బ్ అయిన ఫీల్డ్ని సరిచేయడానికి అక్కడ బరువు పెట్టాలి. పసుపు రంగులో ఉండే యెల్లో జైసల్మేట్ స్టోన్ని ఆ కార్నర్లో పెట్టడం వల్ల అక్కడ ఎర్త్ ఎలిమెంట్ స్ట్రాంగ్ అవుతుంది. పసుపు రంగు మాయను తొలగించే శక్తిని కలిగుంటుంది. మూడవ రెమెడీ, ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్. మృష అంటే అబద్ధం, దానికి విరుగుడు సత్యం, ట్రూత్. నిత్యం అక్కడ ఆవునేతితో దీపారాధన చేస్తే ఆ కాంతికి ఆ నీడలు పారిపోతాయి. గుర్తుంచుకోండి, భయం చీకటిలో ఉండదు, మన మెదడులో ఉంటుంది. ఆ మెదడుని కంట్రోల్ చేసేది మీ ఇంటి వాస్తు. మీ ఇంటిని సరిచేసుకోండి, మీ జీవితం దానంతట అదే సెట్ అవుతుంది. వచ్చే ఎపిసోడ్లో వాస్తు ఎక్స్ ఫైల్స్ పార్ట్ బి, స్లీప్ పెరాలిసిస్. రాత్రి పడుకోగానే ఎవరో మీ ఛాతిమీద ఎక్కి కూర్చుంటున్నారా? ఊపిరాడట్లేదా? దీనికి కారణం భృంగరాజ అనే రాక్షసదేవత.
ఆ భయంకరమైన మిస్టరీని వచ్చే ఎపిసోడ్లో ఛేదిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.